గిట్ అనేది ఒక స్కిల్ కాదు, ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ ఎ డెవలపర్. సో ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందనేది డీబగ్ చేసి దాన్ని ఫిక్స్ చేయగలగాలన్నమాట. సో అప్పుడే మనకి కోడింగ్ మీద మంచి గ్రిప్ వస్తుందన్నమాట. ఫోకస్ షుడ్ బి ఆన్ లాజిక్. లెర్నింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో గ్రోత్. మీరు చేసే కామన్గా టాప్ 5 మిస్టేక్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అన్నమాట. లెట్స్ స్టార్ట్ విత్ మిస్టేక్ 1, కాపీ పేస్ట్ వితౌట్ అండర్స్టాండింగ్. సో మనం ఎంత ఎక్స్పీరియన్స్ డెవలపర్ అయినా లేదంటే ఎంత నాలెడ్జ్ ఉన్న డెవలపర్ అయినా ఒక ఇష్యూ వచ్చిందంటే మనం ట్రై చేశాక అది రాకపోతే డెఫినెట్గా మనం ఇంటర్నెట్లో అయితే సెర్చ్ చేస్తాం అనమాట. ఇంటర్నెట్లో సెర్చ్ చేయని కోడర్ అయితే ఈ వరల్డ్లోనే ఉండడు అనమాట. డెఫినెట్గా ఒక్కళ్ళని కూడా మీరు చూపించలేరు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి లేదంటే డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ అనేది మనకి సజెషన్స్ వస్తాయి అనమాట డిఫరెంట్ వెబ్సైట్స్లో. సో మనం అక్కడి నుంచి కోడ్ కాపీ చేసేటప్పుడు బ్లైండ్గా కాపీ చేస్తామన్నమాట, ఇనీషియల్గా ఫ్రెషర్గా ఉన్నప్పుడు అనమాట. సో అలా అయితే చేయొద్దు అనమాట. సో మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, దానికి ఆ సొల్యూషన్ వర్క్ అవుతుందా, అనేది వర్క్ అవుతుందా క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఏదన్నా న్యూ కాన్సెప్ట్ ఏదన్నా వాడా, ఆ కాన్సెప్ట్ మనకు తెలియకపోతే దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది చూసి మనం అది మనకి ఇక్కడ 100% కన్వీనియంట్గా ఫిట్ అయితే అంటేనే మాత్రమే కాపీ పేస్ట్ చేయాలన్నమాట. లేదంటే ఏమవుతుందంటే మనం బ్లైండ్గా కాపీ పేస్ట్ చేయడం వల్ల ఈ సినారియోలో ఇది వర్క్ అవుతుంది, ఐ మీన్ లైక్ పాజిటివ్ ఫ్లో అయితే వర్క్ అవుతుంది అనమాట. బట్ ఎడ్జ్ కేసులు ఉంటాయి అనమాట, కొన్ని ఎడ్జ్ కేసులు ఫర్ షూర్ అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకే మనం కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఆ కోడ్ని మనం అర్థం చేసుకొని మనకి సూట్ అవుతుందా లేదా, లేదంటే ఇంకా అందులో ఇంకా ఎడిషన్స్ ఏమైనా చేయాలా, మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలా, సో ఇలా ఆలోచించి మనము నెట్ నుంచి అయితే మనం సజెషన్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ద మిస్టేక్ 2, నాట్ ప్రాక్టీసింగ్, ఓన్లీ వాచింగ్. సో మనం ఏంటంటే యూట్యూబ్లో మనకి చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. వాళ్ళు మనకి ఏంటంటే విత్ ఇన్ 1 అవర్లోనో 2 అవర్లోనో లేదంటే లెట్స్ అస్యూమ్ 4 అవర్స్లోనో ఒక ట్యూటోరియల్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. సో దట్స్ అ గుడ్ థింగ్, వాళ్ళు షేర్ చేస్తున్నారు, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. బట్ ఏంటంటే మనం ఆ వీడియోని కంటిన్యూస్గా 1 అవర్ 2 అవర్ అనేది చూస్తామన్నమాట. చూడడం వల్ల ఏమవుతుందంటే అది మనకి థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఏమీ ఉండదన్నమాట. అంటే మనం వీడియో చూసేటప్పుడు పాజ్ చేసి ఓకే ఈ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ అయింది కదా, సో మనం కూడా మన ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసుకుంటే అనమాట అది మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలా కాకుండా మనం కంటిన్యూస్గా 10 అవర్స్ చూసినా కూడా నెక్స్ట్ డే అడిగితే మన దాని గురించి నో రెస్పాన్స్ అనమాట. ఎగ్జాంపుల్ రియాక్ట్లో స్టేట్ మేనేజ్మెంట్ ఉంది, మీరు ఆ స్టేట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ రిలేటెడ్ది ఒక 1 అవర్ వీడియో చూసారనుకోండి, బట్ మీరు ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, కోడ్ రాయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు 100% షూర్ మీరైతే ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా కోడ్ అయితే రాయలేరు. సో అందుకే ది బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసిన జస్ట్ పాజ్ చేయండి, ఒక 5 minutes చూడండి, పాజ్ చేసి అక్కడ అతను లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేసిన సినారియోని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి అనమాట. ఎస్, ఎర్రర్స్ వస్తాయి, ఎక్సెప్షన్స్ వస్తాయి, బీ రెడీ ఫర్ ఇట్. సో ఎర్రర్స్ వచ్చినాయి అంటే యూఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అనమాట. సో ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందనేది డీబగ్ చేసి దాన్ని ఫిక్స్ చేయగలగాలన్నమాట. సో అప్పుడే మనకి కోడింగ్ మీద మంచి గ్రిప్ వస్తుందన్నమాట. కోడింగ్ ఈజ్ లెర్న్డ్ బై ఓన్లీ టైపింగ్, నాట్ వాచింగ్. అండ్ మిస్టేక్ నెంబర్ 3, అవాయిడింగ్ గిట్హబ్ని చాలామంది అవాయిడ్ చేస్తారు. సో కోడింగ్ నేర్చుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం పైథాన్ నేర్చుకుంటే చాలే, జావా నేర్చుకుంటే చాలే, దాని రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే చాలే, తర్వాత కంపెనీలోకి వెళ్ళి నేర్చుకోవచ్చులే అన్న వే ఆఫ్ థింకింగ్ ఉంటుందన్నమాట. సో గిట్ అనేది మనం అనుకున్నంత కష్టమైతే కాదు, చాలా ఈజీ. సో ఓన్లీ ఫ్యూ కమాండ్స్ ఉంటాయి అనమాట, ఐ మీన్ ఉంటాయి, చాలా కమాండ్స్ ఉంటాయి. బట్ మీరు కానీ ఐ థింక్ 10 to 12 కమాండ్స్ అవి కానీ నేర్చుకుంటే మీకు గిట్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. మనం ప్రాక్టీస్ చేసిన కోడ్ని కూడా మనం గిట్హబ్లో స్టోర్ చేయొచ్చు అనమాట, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని. సో డోంట్ ట్రై టు అవాయిడ్ లెర్నింగ్ గిట్హబ్ అనమాట. సో ప్లీజ్ నోట్, గిట్హబ్ లింక్ అనేది ఉంటే మీ రెజ్యూమ్లో కానీ మీకు అది కన్ఫామ్గా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుందన్నమాట. సో మీరు ప్రాక్టీస్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ లేదంటే మీరు ప్రాక్టీస్ చేసిన కోడ్ పీసెస్ కానీ అవన్నీ గిట్లోకి పుష్ చేయండి, డెఫినెట్గా అవి మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో గిట్ నేర్చుకోవడం అనుకున్నంత కష్టమైతే కాదు, బట్ ఈజీనే అనమాట. కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ బేసిక్ కమాండ్స్ నేర్చుకున్నా సరిపోతుందన్నమాట. సో ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ రెజ్యూమ్ ఆల్సో. గిట్ అనేది ఒక స్కిల్ కాదు, ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ ఎ డెవలపర్. మిస్టేక్ నెంబర్ 4,
ఫోకసింగ్ ఆన్ ఓన్లీ సింటాక్స్, నాట్ ఆన్ లాజిక్. సో మనం నేర్చుకునేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్ అనమాట ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎరేస్ నేర్చుకున్నాం మనం జావాలో. సింటాక్స్ అనేది మనకు బాగా గుర్తుంటుంది అనమాట. లెట్ సపోజ్ ఆ ఎరేని ఇటరేట్ చేయాలంటే ఆ ఫర్లో సింటాక్స్ అనేది బాగా గుర్తుంటుంది. బట్ లాజిక్స్ అనేవి మనం ఎక్కువ ఫోకస్ చేయమన్నమాట. లైక్ పాలిండ్రమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదంటే ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఆ లాజిక్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలన్నమాట. ఎందుకంటే కోడింగ్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో సింటాక్స్ అనేది ఏంటిదంటే జస్ట్ కోడ్ బిల్డ్ చేయడానికి, మనం మెషిన్కి అర్థం అవ్వడానికి అదొక వే ఆఫ్ రైటింగ్ అనమాట. సో బట్ యాక్చువల్ ఫోకస్ షుడ్ బి ఆన్ లాజిక్ ఆల్సో. సో లాజిక్ని అయితే అవాయిడ్ చేయొద్దు. సింటాక్స్ ఎంత అయితే ఇంపార్టెంటో లాజిక్ అంతకంటే ఇంకెక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో లాజిక్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అంటే, సో సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, వాటి గురించి అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసేటప్పుడు కానీ స్కిల్స్ అనేవి మనలో ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ద లాజిక్ బిల్డింగ్ అలాంగ్ విత్ ద సింటాక్స్. ఓకే, సో ప్లీజ్. అండ్ మిస్టేక్ నెంబర్ 5, ఇగ్నోరింగ్ కోడ్ స్ట్రక్చర్ అండ్ కామెంట్స్ అనమాట. ఇది ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు కోడ్ నేర్చుకునేటప్పుడు అంతగా యూజ్ అవ్వకపోవచ్చు కానీ, బట్ ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఏదైనా ప్రాజెక్ట్ని మీరు గిట్లో పుష్ చేయమని చెప్పేసి నేర్చుకున్న ప్రాజెక్ట్స్ని. సో మీరు కానీ డాక్యుమెంటేషన్ కానీ కామెంట్స్ కానీ మీరు రాసిన ప్రాజెక్ట్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తుంటే, ఆ కోడ్ మీరు గిట్లో పుష్ చేస్తే, సో మీ యొక్క కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి అవి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ పర్పస్ ఏంటి, ఇది ఏ ఆర్గ్యుమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ ఫంక్షన్ పర్పస్ అయిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ని ఇది రిటర్న్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం డాక్యుమెంట్ చేయొచ్చు అనమాట ఆ మెథడ్ పైన. ఎందుకంటే మీరు రియల్ టైంలో ఆలోచిస్తే ఒక ప్రోడక్ట్ మీద మీరే కాదు కదా వర్క్ చేసేది, మీరు కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తారు అంతే కదా, తర్వాత మళ్ళీ వేరే డెవలపర్స్ వస్తారు. అంటే ఏంటి, ఆల్రెడీ మనం రాసిన కోడ్ అనేది ఫ్యూచర్ జనరేషన్కి పాస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ అనేది ఇట్ వాజ్ ఆల్రెడీ బిల్ట్ బై ప్రీవియస్ డెవలపర్స్ కదా. సో మేక్ ష్యూర్ మనం ఏదన్నా కోడ్ రాసేటప్పుడు కానీ, లేదంటే మెథడ్ ఫంక్షన్స్ రాసేటప్పుడు కానీ, వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కానీ, మనం రాసిన ఎవ్రీ పీస్ ఆఫ్ కోడ్ అనేది క్లీన్గా ఉండాలన్నమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్ ఎవ్రీ కోడర్ షుడ్ హ్యావ్. క్లీన్ కోడ్ ఈక్వల్ టు ప్రొఫెషనల్ డెవలపర్. సో సాధ్యమైనంత వరకు మీరు లెర్నింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ 5 మిస్టేక్స్ని అయితే అవాయిడ్ చేయండి. డెఫినెట్గా మీరు 100% బెటర్ కోడర్ అయితే అవుతారనమాట. డెఫినెట్గా మన కోడింగ్ నాలెడ్జ్ 10 రెట్లు అయితే పెరుగుతుందన్నమాట. సో ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోలో కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. We will meet in next video. Until then, think Tattva, think Code.